నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉదయరాజారావు. బాపట్ల పట్టణంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి. బాపట్ల జిల్లా కార్మిక శక్తి ఆటో యూనియన్ నాయకులు జి పూర్ణచంద్రరావు. కూటమి ప్రభుత్వం మాత్రమే పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నది కూటమి ప్రభుత్వం మాత్రమేనని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్లపాలెం మండలం పేరలి గ్రామ మాజీ సర్పంచ్ మీరయ్య ఆధ్వర్యంలో 30 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వారందరికీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ పేదల పక్షంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, స్వచ్ఛందంగా పార్టీ పట్ల ఆకర్షితులైన వారిని పార్టీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారన్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడేవారన్నారు. ప్రస్తుతం సాగునీటి కాలువలకు నీరు సక్రమంగా అందుతూ కాలువ కట్టలు కూడా తెగ పొలాలకు నీరు అందుతున్నాయన్నారు. గతంలో 300 ఎకరాలకు సాగునీరు అందించే ఇసుక ఛానల్ వ్యర్థాలతో నిండి నీరు పారుదల లేక పొలాలకు నీరు అందక రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. నేడు పంట కాల్వలకు మరమ్మతులు చేయడంతో సాగునీరు సక్రమంగా పొలాలకు అందటంతో రైతులు వరి నాట్లు వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఎరువులు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భూపతిరావు, ఎం తిరుపతయ్య, ఎస్కే బాజీ, వసంతరెడ్డి, కట్టా సుజాత, సమ్మెట నాగేంద్ర రెడ్డి, పమిడి రవి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామానికి సంబంధించి జి మీరయ్య ఆయనతో పాటు సుమారుగా 1 మంది ఈ రోజు పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీ లీడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు పాలనాపరమైన విధానాలు, ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉంటూ కంపేర్ చేస్తూ మన ప్రజలకి మేలు చేసే ప్రభుత్వంలో మనం ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మేరయ్యతో వచ్చిన ఈ 26-27 మంది సభ్యుల్ని నేను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడైనా కాలువలు కానీ మరి వ్యవసాయం పనులు కానీ ఏదైనా బ్రహ్మాండంగా చేస్తున్నారని ఈ పార్టీ నాకు బాగా నచ్చి ఈ పార్టీలో నేను జాయిన్ అవుదామని 2 నెలల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. అది ఇప్పుడు కుదిరింది కాబట్టి ఈరోజు 11వ తారీఖుని జాయిన్ అయ్యి ఉంటున్నాను సార్. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చొరవతో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే కక్షిదారులకు ప్రతి సోమ శుక్రవారాలలో భోజన ఏర్పాటు చేయడం జరుగుతుందని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బుర్లే రామసుబ్బారావు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు, గుంటూరు రామసుబ్బారావు, రమణబాబు, లావణ్య, శ్రీ రామచంద్రమూర్తి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆఫీస్ ప్రారంభించి ఇప్పటికి 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే ఇటు వేమూరు నుంచి ఇటు అద్దంకి నుంచి వచ్చే ఫిర్యాదుదారులందరికీ కూడా మా రెడ్ క్రాస్ బాపట్ల జిల్లా తరఫున ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి కూడా పులిహార, దద్దోజనం ఇట్లా ఏదో ఒక ఆహారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్పందించి కలెక్టర్ గారు భోజనం పెడదామనే ఉద్దేశంతో ఇక్కడ భోజనం ఏర్పాటు చేద్దాము, మీరందరూ దానికి సర్వ్ చేయండి అనే ఉద్దేశం వారు చెప్పగానే మేమందరం కూడా అంగీకరించాం. గత 4 నెలల నుంచి కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు 500 మందికి ఎంత కావాలంటే అంత భోజనం తృప్తిగా పెడుతున్నాము. అందరూ కూడా తృప్తిగా తిని
బాగుందండి, ఇక్కడ ఏమి దొరకకపోయినా మీరు అందరూ భోజనం ఏర్పాటు చేస్తున్నారని చెప్పని చెప్పడం జరిగింది. ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్లో ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలు మళ్లీ రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని బాపట్ల జిల్లా కార్మిక శక్తి ఆటో యూనియన్ నాయకులు జి పూర్ణచంద్రరావు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం అందజేశారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అక్రమ లేఅవుట్ల వలన ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని అన్నారు. మున్సిపాలిటీకి చెందిన ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసినప్పటికీ పూర్తి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘానికి సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించి వాటిని పరిరక్షించి బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శక్తి ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారికి బాపట్ల మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్ల గురించి గతంలో ఒకసారి చెప్పాం. ఇప్పుడు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు వెంటనే స్పందన చేసి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి వెంటనే రిమూవ్ చేసామని చెప్పారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఇలాగా మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లు బొచ్చుడు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీకి ఆదాయం గండి కొట్టేసి వాళ్ళు భోజనం చేయడానికి మొదలుచేశారు. ఇట్లాగే మేము ఇచ్చిన కంప్లైంట్లో ఒక గ్యాస్ రిపేరింగ్ సెక్షన్ బోర్డు, ఒకటి వాటర్ సర్వీసింగ్ సెక్షను, ఇంకా బడ్డీ కొట్లు కూడా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. మున్సిపాలిటీకి మాత్రం రూపాయి ఆదాయం రావట్లా. ఈ విధంగా గండి కొట్టి గవర్నమెంట్ని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే తీసేసి అక్కడ ఆ స్థలంలో మున్సిపాలిటీ స్థలం అని నేను బోర్డు పెట్టాల్సిందిగా చేస్తున్నాం. తర్వాత మేము సమాచార చట్టంలో కాగితం పెట్టాం, మున్సిపాలిటీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని అని. కానీ అద్దెకున్న వాళ్ళయ్యే వివరాలు ఇచ్చాడు కానీ ఖాళీ స్థలాలు ఇవ్వలేదు. ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. రహదారి మంగళం ఉంది, తర్వాత గడాస్తంభం దగ్గర ఉంది, ఇంకా రకరకాలుగా ఎన్నో రకాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఇట్లాగా అన్యాక్రాంతమైన మున్సిపాలిటీ స్థలాలు బొచ్చులు ఉన్నాయి. అవన్నీ వెరిఫికేషన్ చేసి న్యాయసమ్మతంగా గవర్నమెంట్ మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తారని చెప్పి మనం చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి కాగితం ఇవ్వడం జరిగింది. ఎస్సీ కాలనీ ఏర్పడి 24 సంవత్సరాలు అయినా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గుదే రాజారావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిట్టిమల్ల సంగీతరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ నందు అర్జీ ఇవ్వడం జరిగింది. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీ ఏర్పడి సుమారుగా 24 సంవత్సరాలు కావస్తున్న కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యం అవలంబిస్తున్నారని అన్నారు. గ్రామంలో వీధి లైట్లు, సీసీ రోడ్లు, పంచాయతీ త్రాగునీటి కుళాయి, శ్మశాన భూమి, అంగన్వాడీ స్కూల్ కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఉద్యమ బాట పట్టడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అడ్వైజర్ డాక్టర్ గడ్డం ఏరియా, చీరాల నియోజకవర్గ కార్యదర్శి కటారి గోపి, రామన్నపేట గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం నుండి రామన్నపేట పంచాయతీ ఎస్సీ కాలనీ వాసులు ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చారు. గత 24 సంవత్సరాల క్రితం ఆ కాలనీ ఏర్పడింది. ఇప్పటికీ వీధి లైట్లు, త్రాగునీరు, బాత్రూములు, సీసీ రోడ్లు, అంగన్వాడీ స్కూలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎస్సీ కాలనీ వైపు తొంగి చూడని అధికారులు, ప్రభుత్వ అధికారులు, పాలకులు. ఈ విషయాన్ని బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. 24 సంవత్సరాల క్రితం ఏర్పడిన కాలనీకి స్ట్రీట్ లైట్లు, ఇంతవరకు వీధి లైట్లు ఏర్పాటు చేయలేదు. పసిపిల్లల కోసం అంగన్వాడీ స్కూల్ ఏర్పాటు చేయలేదు. వాహనాలు తిరగడానికి సీసీ రోడ్లు ఏర్పాటు చేయలేదు. పంచాయతీ నుండి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయలేదు. ఆ ఇల్లు కట్టిన ప్రభుత్వం కట్టిన ఇళ్లలో కూడా ప్లాస్టింగ్ చేయలేదు. ఇది ఎంతవరకు మన స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా వ్యవస్థలు ఉన్నాయంటే ఇది నమ్మసక్యం కాదు. ఈ విషయంపై బహుజన సమాజ్ పార్టీ క్లియర్గా చెబుతుంది. ఈ కాలనీకి మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేయడం పరీక్షణ ఉద్యమం చేయడానికి బహుజన సమాజ్ పార్టీలో ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు హెచ్చరిస్తుంది. ఈ కాలనీకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది.
వెంటనే ఆ కాలనీకి వెళ్ళి అధికారులు ఏమి లోపం అవి పరిశీలించి ఆ కాలనీకి ఏం అవసరమో నిధులు కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ గ్రామస్తుల పక్షాన ప్రజల పక్షాన పోరాడుతుంది. సామాన్యుల పక్షానే పేదల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల పక్షాన పనిచేస్తుంది కాబట్టి మీ సమస్యలు బహుజన్ సమాజ్ పార్టీ దృష్టికి తీసుకొస్తే అధికారుల చేత పనిచేయించే పరిస్థితులు బహుజన్ సమాజ్ పార్టీకి ఉందని 26 సంవత్సరాల క్రితం పొలం కొనుగోలు చేశామని పొలం అమ్ముకున్న వారు దౌర్జన్యంగా 4 సెంట్ల భూమి మాది ఉంది అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చింతాయిపాలెం గ్రామానికి చెందిన విజయకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పొలంలో రాళ్లు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నారు కూడా పాడు చేశారని విలపించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పెద్దల సమక్షంలో తీర్మానం చేసుకుంటామని వారు చెప్పి వచ్చారని, అటు వారు కానీ ఇటు పోలీసులు కానీ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇనకొల్లు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు విజయకుమార్ అండి. మాది కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామం. మేము పొలం కొని 26 సంవత్సరాలు. ఈరోజు మాకు అమ్మిన వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఈరోజు మాకు 4 సెంట్లు ఉందని డంకద్దు చేసి మాకు గట్టు పెట్టుకున్నారు. మా నార్మల్ కూడా పాడు చేసేసారండి. మేము నాటేసుకోవాలంటే ఇప్పుడు ఆ రాళ్ళు తీయాలి. ఆ రాళ్ళు తీద్దామని మేము కర్లపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము. కేసు పెడితే వాళ్ళు పెద్దలతో సెటిల్మెంట్ చేసుకొని ఏదో ఒకటి చేస్తామని చెప్పారు మాకు. వాళ్ళు ఎటు మాకు ఏ న్యాయం చేయలేదు, పోలీసులు పట్టించుకోలేదు. అందుకని మేము ఫిర్యాదు చేసుకుని ఎస్పీకి కలెక్టర్ గారికి పెట్టి మేము ఫిర్యాదు చేసుకున్నాం సార్. మాకు రాళ్ళు తీసేస్తే మేము నాటేసుకుంటాం సార్. వాళ్ళ దగ్గర ఏ కాగితాలు లేవు సార్. ఏ కాగితాలు లేకపోయినా జనబలం ఉందని వాళ్ళు వచ్చి రాళ్ళు పీకేసేస్తే ఏమన్నా మా మీదకి వచ్చి మమ్మల్ని కొడదామని అనుకుంటున్నారు సార్ వాళ్ళు. అందుకని మేము చేల దగ్గరికి కూడా మేము వెళ్తలేదు, మాకు భయం వేసి. మా నార్మల్ అంతా పాడు చేశారు. మాకు దయచేసి ఆ రాళ్ళు తీసేస్తే మేము నాటేసుకుంటాం సార్. 26 సంవత్సరాలు నాటి కొన్నాం. మేము డొంకలో తీసుకొని కొన్నామండి. ఇప్పుడు వచ్చి డొంకాడ 4 సెంట్లు ఉందని దౌర్జన్యంగా రాళ్ళు వేసి గట్టు పెట్టి మమ్మల్ని చేలోకి వెళ్ళనీయకుండా నార్మల్ అంతా నాశనం చేసేది. మీరు అదేమంటే చేను కాడకు రండి చూస్తామంటున్నారండి. మామిడి చెట్లు పెట్టుకుంటే అవి కూడా పీకేస్తాము, పొక్కులేని తీసుకొచ్చి అని బెదిరిస్తున్నారు సార్. అదండి, రాళ్ళు తీసేసి మాకు ఆ గట్టు తీసేసి మేము నాటేసుకోవాలండి. 35 రోజులు అయిపోయింది నారు కూడా. దయచేసి మా అందున ఆ రాళ్ళు తీసేయమని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఉదయరాజారావు. బాపట్ల పట్టణంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి. బాపట్ల జిల్లా కార్మిక శక్తి ఆటో యూనియన్ నాయకులు జి పూర్ణచంద్రరావు. కూటమి ప్రభుత్వం మాత్రమే పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.